నంద్యాల జిల్లా ఆలగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో కొందరు స్టాంప్ రైటర్లు అధిక ధరలకు స్టాంపులను విక్రయిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని ఆలగడ్డ సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. తమ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 2.0 విధానం ద్వారా ఈ స్టాంపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నదని, ఈ విధానం వచ్చిన తర్వాత ఎటువంటి లొసుగులకు తావు లేదని తెలిపారు. ఈ స్టాంపింగ్ విధానం ద్వారా ఆలగడ్డ పరిధిలో 12 మంది స్టాంప్ రైటర్లకు లైసెన్సులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ స్టాంపులను ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తే మేనేజర్ దృష్టికి కానీ తమ దృష్టికి కానీ తీసుకుని రావాలన్నారు. పెట్టడానికి కారణం ఏమంటే సబ్ రిజిస్టర్ కార్యాలయం మీద కొన్ని ఆరోపణలు పేపర్ న్యూస్లో కొన్ని వచ్చినాయి. కలెక్టర్ గారి దగ్గర కూడా మేము దానికి సమాధానం చెప్పడం జరిగింది. మనకు నాన్ జ్యుడిషియల్ స్టాంపు ప్రభుత్వము ప్రస్తుతము సప్లై లేదు కాబట్టి గవర్నమెంట్ ఈ స్టాంపింగ్ వ్యవస్థను తీసుకుని వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము ఈ స్టాంపింగ్లో ఇక్కడ దగ్గర 12 మంది మన ఆలగడ్డ డివిజన్లో 12 మంది స్టాంప్ వెండర్లు ఉన్నారు. ఈ స్టాంపింగ్ విక్రయించే విక్రయదారులు వీరు అధిక మొత్తంలో స్టాంపులు విక్రయిస్తున్నారనే ఆరోపణల మీద మా నోటీసు కొన్ని వచ్చినాయి. కానీ మేము విచారిస్తే వాళ్ళు మాకు పబ్లిక్ ద్వారా కంప్లైంట్స్ రాలేదు. పేపర్ ద్వారా కంప్లైంట్ రావడం వల్ల వాళ్ళని అందరినీ పిలిచి విచారించడం జరిగింది. ఇక్కడ కాకపోతే వాళ్ళు మేము విక్రయించడం లేదనే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పబ్లిక్తో వాళ్ళు అధిక మొత్తంలో ఏదైనా స్టాంపులు విక్రయించినట్టు తెలిస్తే మా నోటీస్కు మీరు తీసుకొని వస్తే వాళ్ళ ఈ స్టాంపింగ్ మీద స్టాంపులు సప్లై చేసేది ఈ స్టాంపింగ్ సెంట్రల్ వ్యవస్థ కాబట్టి వాళ్ళ ఈ స్టాంపింగ్ మేనేజర్ నర్సిరెడ్డి గారు అని కర్నూలులో ఉంటారు. వారికి మేము కంప్లైంట్ అందిస్తాము. వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు. రెండో విషయము మ్యారేజ్ సంబంధించి రిజిస్ట్రేషన్ హిందూ మ్యారేజ్ కానీ స్పెషల్ మ్యారేజ్ కానీ టోటల్ ఇప్పుడు మేము మాన్యువల్గా తీసుకోవడానికి లేదు. అన్నీ ఆన్లైన్ ద్వారానే వస్తాయి. ఆన్లైన్లోనే మీరు మ్యారేజెస్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే అన్ని ఫీజులు కట్టాలి. మీరు కేవలం అప్లికేషన్తో మా దగ్గర వస్తే మీరు ఆన్లైన్లో ఓకే అయితే మేము సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాము. కాబట్టి ఇక్కడ మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మూడోది రిజిస్ట్రేషన్ సంబంధించి ఈసీ దగ్గర నుంచి ఈసీ నగలు రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రతిదీ మేము ఈ చలాన రూపంగానే చలాన్ తీసుకుంటాము. డబ్బులు అయితే ఇక్కడ క్యాష్ తీసుకోరు. ఎవరైనా అధిక మొత్తంలో మీకు తీసుకున్నట్టు కానీ మా పేరు చెప్పి తీసుకుంటే మీరు మా నోటీస్ తీసుకుని వస్తే మేము వారి మీద చర్యలు తీసుకుంటాము. మీరు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అట్లా లేదన్నా అంటే మీ ద్వారా కానీ మాకు నోటీసులు వస్తే కూడా మేము వాళ్ళ మీద పై అధికారులకు చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.